మన గవర్నమెంట్ లో 2,70,000 కోట్ల పైగా డీబీటీ ద్వారా జనాలకు మనం ట్రాన్స్ఫర్ చేసాం వివిధ పథకాలకి. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక నిన్న 8,000 కోట్ల పైగా ట్రాన్స్ఫర్ చేసింది డీబీటీ ద్వారా తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి. అంత డబ్బు మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జరగనటువంటి రచ్చ ఈ 8,000 కోట్లకు ఎందుకు జరుగుతుంది? ప్రజల్లో ఉన్న అపోహలేంటి కూటమి ప్రభుత్వం పైన? దాన్ని నిజంగా నారా లోకేష్ గారు ఛేదించారా? అసలు తల్లికి వందనం అనేది నిజంగా సక్సెస్ఫుల్ గా అందరికీ జమైనయా? ఇది ప్రజలు ఇప్పుడు జరుగుతున్న చర్చ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలిజిబిలిటీ ఉంటే వస్తారా అనే పేరు తెచ్చుకున్నారు. ఈ గవర్నమెంట్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎలా తీసుకున్నారు 5 అని చూస్తే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు ఏమన్నా చేశారా అని చెప్పి జనాల్లో అయితే అపోహలు అయితే ఉన్నాయి వీళ్ళపైన. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి పథకం అయినా కానీ సంవత్సరం మనం ఏదైతే డీబీటీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎటువంటి పథకానికైనా కానీ ముందే మనం నెల నుంచి 2 నెలల నుంచి అప్లికేషన్ స్వీకరణ జరుగుతూ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీది పూర్తి స్థాయిలో వాళ్ళు అప్లై చేసుకోవాలి సచివాలయం ద్వారా త్రూ వాలంటీర్. ఏదైతే సచివాలయం ద్వారా అప్లై చేసుకుంటే హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని తరఫున అన్ని అప్రూవల్ చేసేసి పలానా డేట్ ఇచ్చి ఆ డేట్ లో మనకు వచ్చేసి డీబీటీ జరుగుద్ది. ముందే ఒక క్లారిటీ ఉండేది మా పడ్డాయా లేవా అని. ఈ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? బెనిఫిషియరీ లిస్ట్ అనేది జనాలకు తెలియకుండా గ్యాస్ పథకం అలాగే చేశారు. పూర్తిగా ఆఖరికి ఇది తల్లికి వందనం కూడా గ్యాస్ పథకాన్ని ఎందుకంటున్నా అంటే ఈ రోజు ఎంతమంది బ్యాంకు సరిగ్గా లింక్ లేదు, లేదా గ్యాస్ దానికి లింక్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి సగం మందికి డబ్బులు ఎగరగొట్టారు. ఎంతమందికి పడుతున్నా ఇప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ జనాలకు తెలియదు. మన గవర్నమెంట్ లో బెనిఫిషియరీ లిస్ట్ పక్కగా వెబ్సైట్ పోర్టల్లో ఉండేవి. నారా లోకేష్ గారు అంటారు తల్లికి వందనం మేము ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం వెబ్సైట్ లో మేము పెట్టేస్తాం 5 అన్నారు. లోకేష్ గారిని సూటిగా జనాలు ఒకటి అడిగేది, నిన్న మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, ఎంతమందికి పడ్డాయో 5 అని చెప్తా ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు నుంచే ఏదైతే ఒక నెల నుంచో ఒక 2 నెలల నుంచో ఎందుకు అప్లికేషన్ స్వీకరణ మీకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు హడావుడికి వచ్చి రేపు 26, 35 అని చెప్పి సగం మందికి వేసి సగం మందికి మేము తర్వాత వేస్తాం అప్పుడు మీ ఎలిజిబిలిటీ లేదా అప్పుడు చూస్తాం అనేది అంటే దేనికి చేశారు ఈ పని? దేనికి చేశారు అంటే మీరు ఎలా చేశారంటే మేము అమలు చేయడానికి ముందు ఒక అడుగు వేసేసాము, మిగిలిన వాళ్ళకి మేము ఎలిజిబిలిటీ ఇస్తాం, వాళ్ళ అందరూ ఎలిజిబిలిటీ లేదు ఎలిజిబిలిటీ ముందు అమలు చేసామని ప్రచారం చేసుకోవడానికి, తర్వాత ఎలిజిబిలిటీ కొంతమంది తీసుకుంటాం కొంతమంది పక్కన పెట్టేస్తే ఆ రకంగా మీరు గేమ్ ఆడారు అనిపిస్తుంది. తల్లికి వందనం అలా గ్యాస్ కూడా అలాగే చేశారు. గ్యాస్ కూడా ముందుగా పలానా డేట్లో మేము అమలు చేస్తూ ఉంటాం, ఈ లోపు మీరు అప్లికేషన్లు అన్ని పెట్టుకోండి, ఏమైనా ఉంటే సచివాలయం ద్వారా మీరు ఎలిజిబిలిటీలు ఏమేమి తప్పుదాలు ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకొని పూర్తి స్థాయిలో మార్చుకొని పూర్తిగా మీరు అప్లికేషన్లు అన్ని స్వీకరించుకోండి, అది అప్రూవల్ లేక మేము వేస్తామని చెప్తే ఎంత బాగుండేది, ఎంత ఎలిజిబిలిటీ లిస్ట్ పెరిగేది. ఈ రోజు ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎందుకు పెంచలేకపోతున్నారు అంటే ఏదో కారణం చూపించి తప్పించుకునే ఆలోచన మీరు చేస్తా ఉన్నారని క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో తల్లికి వందనం మీరు అమలు చేస్తున్నారు, ఇంతమందికి వేసాం, 10 మందికి వేసాం, 15 మందికి వేసాం, 5 అని చెప్పి మీడియాలో ఇంత ప్రచారం చేస్తా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. చూడండి ఆ వచ్చినోళ్ళు ప్రచారం చేసుకున్నారు, రానోళ్ల పరిస్థితి ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే ఎంత ప్రచారం చేసుకున్నారా? చేయలేదు. బికాజ్ అందరికి వచ్చాయి. అప్పుడు 10 మంది ఉంటే 10 మందికి వచ్చాయి. ఇప్పుడు 10 మంది ఉంటే ఎంతమందికి వస్తున్నాయి జనాల్లో తెలియట్లే. మీకు ఇవాళ బర్త్డే రేపు వాళ్ళ బర్త్డే ఎల్లుండి మీకు బర్త్డే టైం ముందు అన్నట్టు చేసేసారు. ఇదో మ్యానిపులేషన్ గేమ్ ఆడుతున్నారు. ఈ మ్యానిపులేషన్ గేమ్ తోటి మళ్ళీ అవతల మీద రుద్దుడు 85 లక్షలు ఉంటే 65 లక్షలకు ఎందుకు తగ్గించారు సార్ అంటే యూడైస్ డేటా అనేది చిన్న ఏదైతే అంగన్వాడీ పిల్లలకి అసలు ఇవ్వాల, కానీ లోకేష్ గారు వాళ్ళకి ఇచ్చారు 5 అని చెప్తా ఉంటారు, వాళ్ళకి ఇచ్చారని చెప్తా ఉంటారు. పక్క రాష్ట్రాల డేటా పిల్లలు తీసుకొచ్చారంటారు. ఎంత తెచ్చినా 20 లక్షలు తేలేరుగా. ఎంతమందిని తెచ్చినా యూడైస్ ఏదైతే చిన్నపిల్లలు అంగన్వాడీ డేటా అని చెప్పారు 5 లక్షలు దాంట్లో చూశాను నేను. మీరు పెట్టిన మీ అఫీషియల్ దాంట్లో పెట్టినట్టు 5 లక్షలు ఉన్నాయి. 5,96,000 మంది. ఆ మిగిలిన 14 లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెట్టారా ఎలిజిబిలిటీ డేటాలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? మరి యూడైస్ అఫీషియల్ డేటాలో మనకి చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దాంట్లో పెట్టినట్టు 80 లక్షలను క్లియర్ కట్ గా చూపించింది కదా 2023-24. మరి మీరు 65 లక్షలని ఏ ప్రాతిపదికన మీరు తీసుకున్నారు? అది ఇంతవరకు చెప్పారా? ఏ ప్రాతిపదికని చెప్పారు? మీరు అమలు చేసేసాం అని చెప్పడం గొప్ప కాదు. గ్రామ స్థాయిలో మీ మీద ఉన్న అపోహలు ఏంటంటే మీరు ఇంకా వేస్తారా వేయరా, ఒకవేళ వేసినా అందరూ భారతయ్య ఆ అపోహలు ఉన్నాయి. మీరు పైన ప్రచారం నేను వేసేసాను అని చెప్పుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ మీరు కంటిన్యూషన్ గా ఒక ప్రాసెస్ ప్రకారం మీరు చేయలే ఏ పథకాన్ని. మీ నాన్నగారు పింఛన్ పథకాన్ని ప్రతి నెల 1వ తారీఖు పంచ కార్యక్రమానికి వెళ్లి అక్కడ ప్రచారం చేసుకుంటారు ప్రజావేదికని పెట్టి.
అటువంటిది ఇంత 10,000 కోట్ల పథకాన్ని మీ నాన్నగారు ఎంత ప్రచారం చేసుకుంటారు, మీరు ఎంత ప్రచారం చేసుకుంటారు, మీరు కరెక్ట్ గా అమలు చేసేవారైతే ఎందుకు పూర్తి స్థలం అంత చేసుకోలేకపోయారు? బికాస్ ఆఫ్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చినంత పూర్తి స్థలం మనం ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ తగ్గిస్తాము, రేపు పొద్దున అది వ్యతిరేకత అయిద్దామని ఆలోచనతో ఏమైనా చేశారా? అంతే కదా. పింఛను పథకానికి ప్రతి నెల 1వ తారీఖు మీ నాన్నగారు వెళ్లి అక్కడ పంచుతా ఉంటారు సీఎం గారు. మీరు పూర్తి స్థలం మంత్రి హోదాలో ఈ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాన్ని ఒక ప్రెస్ మీట్ తోటి 10,000 కోట్ల పథకాన్ని అమలు చేస్తారు మేము నమ్మం. బికాస్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రచారం, నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాట దీక్ష, చిన్న చిన్న పథకానికి కూడా పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-19 వరకు పెట్టారు. మరి ఎలా నమ్మాలి మిమ్మల్ని? గ్రామాల్లో ఒకరికి వస్తే ఇంకో రాలేదు, కొంతమంది అల్లాడుతా ఉన్నారు, అది టైం పట్టిద్ది అయ్యిదని చెప్తా ఉన్నారు, పడతాయి అని. ఆ అపోహల కారణంగా మీ మీద మీరు పబ్లిసిటీ చేస్తుంటే పడకపోతే ఫైనల్ గా గ్యాస్ పథకంలో నీరు గారిపోతుంది. గ్యాస్ పథకం సక్సెస్ఫుల్ కాదు. మీరు గ్యాస్ పథకం సక్సెస్ఫుల్ అని మీరు భావిస్తే అది మీ కర్మ, చేసేదేం లేదు.